ప్రతి పిల్లాడు గేమ్స్ అంటే ఇష్టపడతారు. కొందరు పిల్లలు ఇండోర్ గేమ్స్ ఇష్టపడితే మరికొందరు అవుట్డోర్ ఆటలు ఆడుతున్నారు. అంతేకాకుండా మరికొందరు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తారు. కొంతమంది పిల్లలు అల్లరి చేసినా ఆడుకుంటూ తమ స్నేహితుల వస్తువులను దొంగిలిస్తారు. కానీ ఈ పిల్లలు మాత్రం ఏకంగా బ్యాంకుకే కన్నం వేసి పోలీసులకు షాక్ ఇచ్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో నకిలీ పిస్తోళ్లతో దొంగ పోలీసు ఆట ఆడే వయసు కలిగిన ముగ్గురు చిన్నారులు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ముగ్గురి వయసు 11, 12, 16 సంవత్సరాలు మాత్రమే. ముగ్గురు అబ్బాయిలు మార్చి 14న నార్త్ హ్యూస్టన్లోని గ్రీన్స్ పాయింట్ ప్రాంతంలోని వెల్స్ ఫార్గో బ్యాంకుకు వెళ్లి క్యాషియర్కు బెదిరించి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ పిల్లలు దొంగతనం చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు పోలీసులు. అయితే ఈ సంఘటనలో వారితో పాటు పెద్దలు కూడా ఉన్నారని పోలీసులు భావించారు. కానీ పిల్లల పాత్ర ఉండటం చూసి షాక్ అయ్యారు. ఈ వింత దోపిడీలో మరెవరికి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించినప్పటికీ పిల్లలు బ్యాంకు దొంగతనం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే నేరం రుజువైతే 18 లేదా 19 సంవత్సరాల వయసు వరకు జైలులో ఉండవలసి ఉంటుంది. దోపిడీ సమయంలో బ్యాంకు దొంగలు క్యాషియర్కు తుపాకీలను చూపించడం సంచలనం రేపింది. ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు దొంగల చిత్రాలతో కూడిన పోస్టర్లను పోలీసులు వివిధ ప్రదేశాలలో అతికించారు. ఈ పోస్టర్లను చూసిన ఆ చిన్నారుల తల్లిదండ్రులు వారిని పోలీసులకు అప్పగించారు.